వెల్కమ్ టు జెడ్4 న్యూస్ మార్నింగ్ విత్ వీకే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ వంశీ కృష్ణ గౌడ్. ప్రతిరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నమే మార్నింగ్ విత్ వీకే. ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెలంగాణకు సంబంధించిన న్యూస్ పేపర్స్ వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేద్దాం. మొదటగా నమస్తే తెలంగాణ. నిన్నటి రోజున బీఆర్ఎస్ పార్టీ అట్టహాసంగా అద్భుతంగా కని విని ఎరగని రీతిలో ఒక చారిత్రాత్మకమైన సభ నిర్వహించడం జరిగింది వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్ళైన సందర్భంగా నాటి జలదృశ్యం నుంచి నేటి జనదృశ్యం అనే సందర్భంగా నమస్తే తెలంగాణ ఆ పత్రిక కథనం హెడ్లైన్స్గా ఇవ్వడం జరిగింది. దానిదే తెలంగాణకి విలన్ కాంగ్రెస్, పద్మాక్షి గుట్టల్లో ప్రతిధ్వనించిన ప్రజన్య శంఖారావమా, 1000 స్తంభాలలో మార్మోగిన ఢమరుకనాద విన్యాసమా, రుద్రేశ్వరుడి శివనర్తనమా, భద్రకాళి రౌద్రతాండవమా, కాకతీయుల కోటలో ధరాకంపిత జన జయధ్వానమా, అది కేసీఆర్ స్వరమా, తెలంగాణ యుద్ధారావమా. ఇప్పుడేం ఉద్యమాలు లేవు, ఎన్నికలు కూడా లేవు, బీఆర్ఎస్ అధికారంలో కూడా లేదు. అయినా తరిమే ఉత్సాహం ఏదో జాతరకు తరలిని వచ్చినట్టు నేల ఈనిందా, ఆకాశం విరిగిపడిందా, జనసముద్రం ఉప్పొంగిందా, తెలంగాణ తనే తరలి వచ్చిందా, ఏమా జనం ఓరుగాలు నిండా, ఎక్కడిది ప్రజానికం. ఇది ఈ వార్త మనం చూస్తే ఇక్కడ హెడ్లైన్స్ సైడ్ హెడ్లైన్స్ ఏమి ఇచ్చిరు అంటే మొత్తం కేసీఆర్ స్పీచ్కి సంబంధించిన అంశాలన్నీ కూడా ఇక్కడ క్రోడీకరించి ఇవ్వడం జరిగింది. వాటిని కనుక మనం గమనించినట్లయితే తెలంగాణను బలవంతంగా ఆంధ్రాలో కలిపింది నెహ్రూ. 1969లో 400 మందిని కాల్చి చంపింది ఇందిరా సర్కార్. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకొని 14 ఏళ్ళు ఏడిపించారు. తెలంగాణ కోసం పదవులు త్యాగం చేసింది బీఆర్ఎస్ బిడ్డలు. పదవుల కోసం పెదవులు మూసుకున్నది కాంగ్రెస్ నాయకులు. వరుస పెట్టి గోల్మాల్ దింపుట్ల కాంగ్రెస్ను మించినోడు లేడు. అధికారంలోకి రావడానికి ఎన్ని మాయమాటలు చెప్పిండ్రు. ఉన్న గాంధీలు లేని గాంధీలు దిగుబడి ఊర్ల పొంటి తిరిగిండ్రు. హామీలే కాదు బుక్కులిచ్చి బాండ్ పేపర్లు రాసిండ్రు. తెలంగాణలో ఎందరు దేవుళ్ళు ఉన్నారో అందరి మీద ఒట్టు పెట్టిండ్రు. ఇప్పుడు ఎవడు నమ్ముతలేడు, అప్పు పుడతలేదని మాటలు. ఇంత మోసం, ఇంత దగాన రాష్ట్రాన్ని నాశనం చేసిండ్రు. ఎంత మంచిగున్న తెలంగాణను బొందల వడగొట్టిండ్రు. ఏడాదిలా ఇంత గల్లంతా కేసీఆర్ పక్కకు పోగానే ఆగమా. ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఏం మాయరోగం వచ్చే, ఏం బీమార్ వచ్చే. చెరువులో పూడుకు తీసిన బుల్డోజర్లు నేడు ఇల్లు గులుస్తున్నాయి. ముందుకు పోవాల్సిన తెలంగాణ వెనుకకు పోతుంది. యూనివర్సిటీల భూమి అమ్ముతారా, విచక్షణ ఉండొద్దా? మేము ప్రభుత్వాన్ని కూల్చం, ప్రజలే మీ ఈపులు సాఫ్ చేస్తారు. పోలీస్ మిత్రులారా మీకెందుకు దునుకులాట, మీ డైరీలలో రాసి పెట్టుకోండి, మేమే వస్తున్నాం జాగ్రత్త. ఆపరేషన్ కగార్ ఆపాల్సిందే. ఇవి గనక గమనించినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రజతోత్సవం అంటే 25వ సంవత్సరంలో అడుగు ఇడుతున్న సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ మాత్రమే కాదు, అన్ని పార్టీలు, దేశంలోని అన్ని వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి కేసీఆర్ గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు మనం ఇప్పుడు చూసినాం. కేసీఆర్ గారు మొదటి నుంచి కూడా ఆయన ప్రసంగం ఎలా సాగిందనే తీరు మనం గమనించినట్లయితే మొదటగా టీఆర్ఎస్ ప్రస్థానం ఎట్లా ప్రారంభమైంది, తెలంగాణ ఉద్యమం ఎట్లా కొనసాగింది, ఆ తర్వాత మేము అధికారంలోకి రాగానే వచ్చినాక మొదటి దఫా ఏ రకంగా అభివృద్ధి చేసినాం, చెప్పిన పనులు చెప్పని పనులు కూడా ఎట్లా చేసినాం, రైతు క్షేమమే ధ్యేయంగా రైతుల కోసం రైతు బంధు, రైతు బీమా మేము మేనిఫెస్టోలో లేకున్నా రైతులకు సంబంధించిన కార్యక్రమాలు తీసుకున్నాం, కేసీఆర్ కిట్ కూడా తీసుకున్నాం. కానీ నేడు జరుగుతున్న పరిస్థితులు ఏంది అని చెప్పేసి కాంగ్రెస్నే టార్గెట్గా చేస్తూ కాంగ్రెసే విలన్, ఈ తెలంగాణ పాలిట విలన్ కాంగ్రెస్ అని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది క్లియర్గా. మనం గమనించినట్లయితే ఆయన స్పీచ్లో మనం అర్థం చేసుకోవచ్చు. మొదట తెలంగాణ ఉద్యమంలో కూడా 1969లో కూడా 369 మంది చనిపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అయితే, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కూడా మమ్మల్ని నమ్మించి మోసం చేసిర్రు, పొత్తు పెట్టుకున్నారు. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని పెట్టినప్పటికీ ఆ తర్వాత మోసం చేస్తే మేము మళ్ళీ బయటకు వచ్చినామని చెప్పి కేసీఆర్ గారు చెప్తున్నారు. ఆయన ఉద్దేశం ఏంటంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసింది, 1969లో కాంగ్రెస్ ఎట్లా మోసం చేసింది, ఆ తర్వాత అనేక రకాల విషయాల్లో కాంగ్రెస్ అనేది ఎప్పుడు కూడా తెలంగాణకు శత్రువుగానే విలన్గానే ఉంది అని చెప్పేసి ఒక ప్రధాన ఎజెండాగా ఆయన స్పీచ్ మొత్తం సాగిందని మనం చెప్పవచ్చు. ఇంకా గమనించినట్లయితే 2వ దఫా మేము ఏ రకంగా అధికారికంగా కార్యక్రమాలు చేసినాం, మొదటి దఫా ఎట్లా అభివృద్ధి చేసాం, 2వ దఫా ఎట్లా అభివృద్ధి చేసామని చెప్పుకుంటూ కొనసాగుతూ ఆ తర్వాత రేవంత్ సర్కార్ మీద దండయాత్ర చేసిండు. ఆ దండయాత్రలో చాలా అంశాలు ప్రస్తావించడం జరిగింది కేసీఆర్ గారు. అసలు ఏమైంది, ఒక ఏడాదిన్నర మేము టైం ఇచ్చినాం, మేము బయటకు రాలే,
నేను ఎందుకు అని అంటే ప్రజలు మీకు అధికారంలోకి ఇచ్చిరు కాబట్టి వెంటనే మీ మీద పడితే విరుచుకుపడితే ఓపిక లేదా అని అంటారు అని చెప్పేసి నేను ఏడాది అర్థం నుంచి ఇంట్లోకి వెళ్తలేను, అసెంబ్లీకి వస్తలేనని చెప్పిండు. అసెంబ్లీలో మా వాళ్ళు కూడా సమాధానాలు చెప్తుంటే దానికి మీ దగ్గర జవాబులు లేవు, మేము అడిగే ప్రశ్నలకు జవాబులు లేవు అని చెప్పేసి కూడా ప్రస్తావించడం జరిగింది. ఇది కేసీఆర్ గారు ఏ రకంగా అయితే కాంగ్రెస్నే ప్రధానంగా కాంగ్రెస్నే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెసే మాకు శత్రువు, ప్రజలకు శత్రువు, యావత్ తెలంగాణకు కూడా శత్రువు అనేది మారిపోయింది, విలన్ అని చిత్రీకరించడం జరిగింది. నిజంగా కనుక గమనించినట్లయితే అసలు చిన్న చిన్న పథకాలు మేము ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొనసాగించినటువంటి పథకం ఏదైతే ఉందో ఆయన తర్వాత కూడా మేము అట్లే వచ్చినాం, పేరు కూడా మార్చలే అని చెప్తుండు. ఆ పథకం పేరే రాజీవ్ ఆరోగ్యశ్రీ. ఆ ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని అద్భుతమైన పథకంగా ఉంది, అది పేదలకు అందుతున్న పథకం కాబట్టి దాని పేరు కూడా మార్చకుండా అట్లే కొనసాగించినాం. కానీ ఈ రేవంత్ సర్కారు కేసీఆర్ ముద్ర లేకుండా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానంటుండు. ఇది బాధాకరం. మంచిని ఎవరైనా కొనసాగించాలని చెప్పేసి చెప్తున్నాడు. కేసీఆర్ కిట్ అనే పథకము 12,000 రూపాయలు ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిన వాళ్ళకి ఇవ్వాల్సిన పథకము, నిజంగా పేద ప్రజలకు అందాల్సిన పథకం, దాన్ని కూడా ఆపేసిండ్రు. నిజంగా చాలా మటుకు అసలు వడ్లు కొనుగోలు చేసే పరిస్థితి లేదు, రైతాంగం గగ్గోలు పెడుతున్నది. అసలు రైతు బీమా పట్టించుకునే నాదుడే లేడు, రైతు బంధు ఊసే లేదు. పెంచుతామని చెప్పారు, మీరు చెప్పిన హామీలన్నీ ఎటువైనాయని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. 2,000 రూపాయలు ఉన్న పింఛను 4,000 చేస్తామన్నారు, ఎక్కడికి పోయింది 4,000 పింఛన్ అనే అడిగిండు. అంటే ప్రతి విషయాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది. మొదటగా టీఆర్ఎస్ పార్టీ నేపథ్యాన్ని చెప్పిండు. ఆ తర్వాత తెలంగాణకు ఆది నుంచి ఉద్యమ కాలం నుంచి నేటి వరకు కాంగ్రెస్ చేస్తున్న అన్యాయం చెప్పిండు. ప్రస్తుతం కూడా అంటే టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన 1.5 ఇయర్లో కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసింది, హామీలు ఇవ్వడం జరిగింది. ఏదైతే కళ్యాణ లక్ష్మి పత్రానికి అదనంగా నేను ఒక తులం బంగారం ఇస్తా అని చెప్పిండు. తులం బంగారం అంటే అదొక 1,00,000 రూపాయలు, ఈ 2,16,000 రూపాయలు ఎటుపోయినాయి అని ప్రశ్నించిండు. ఈ రకంగా కేసీఆర్ గారు ఒక వ్యూహాత్మకంగానే అడుగులు వేయడం జరుగుతుంది. ఈ అడుగులు అనేటి నెక్స్ట్ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక చర్చనీయాంశంగా ఒక జోష్ తీసుకురావడం కోసం అక్కడికి తరలిన 10 లక్షల మంది కార్యకర్తలకు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలకు, ప్రతి ఇంటికి కూడా చేరవేయాల్సిన విషయాలన్నీ చేరవేసి ఒక అద్భుతమైన ప్రసంగం, ఒక వ్యూహాత్మకమైన ప్రసంగమే కేసీఆర్ గారి నోటి నుంచి వచ్చిందని అనుకోవచ్చు. ఇది ఈ వార్తకు సంబంధించిన సారాంశం. ఇక్కడ కూడా ఒక అంశం ఇవ్వడం జరిగింది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టే ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి పోయింది. 10 ఏళ్ల పాలనలో అద్భుతాలు చేసి చూపినాం. ఇప్పుడు అన్ని రంగాలు నాశనం అయిపోయినాయి. నా కళ్ళ ముందే ఇదంతా జరుగుతుంది అనుకోలే. నా మనసుకి ఎంతో బాధ అవుతుంది, దుఃఖమవుతుంది. మన తెలంగాణ మళ్ళీ విజయం సాధించాలి, ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వులు చిందాలి. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే వెతకాలి. బీఆర్ఎస్ రజతోత్సవ సభా వేదికపై కేసీఆర్ ఆవేదన, తెలంగాణ ప్రజల కష్టాలపై గద్గదమై తునికిన స్వరం. అంటే మనం చెప్పుకున్నట్టుగానే కేసీఆర్ గారు ఒక స్పష్టమైన సందేశం ఇవ్వడం జరిగింది. ఆయన ఒక అంశాన్ని కూడా తీసుకున్నాడు. ఏంటి అని అంటే హైడ్రా కూల్చివేతలు ఏదైతే జరిగిందో, మేము తెలంగాణలో చెరువుల పూడికలు తీసేందుకు బుల్డోజర్లు వాడితే, జేసీబీలు వాడితే, మీరు పేద ప్రజలు దండయాత్ర చేసేందుకు, పేద ప్రజల ఇళ్లను కూల్చేందుకు ఈ జేసీబీలు బుల్డోజర్లు వాడుతున్నారని చెప్పిండు. ఆయన ఒక అంశాన్ని కూడా చెప్పడం అనేది, ఆ బాధితుల నుంచి ఒక వీడియో కూడా చాలా వైరల్ అయింది. అదేంటి అని అంటే కేసీఆర్ అన్న నువ్వెక్కడున్నావు రావాలి అని చెప్పేసి హైడ్రా బాధితుడు ఏదైతే ఇల్లు కోల్పోయిన వ్యక్తి ఉన్నాడో ఆయన ఒక వీడియో తీసి పెడితే అది స్టేట్ లెవెల్ కూడా నేషనల్ లెవెల్ వైరల్ అయింది. ఆ వీడియో అంశాన్ని కూడా తీసుకుని ఆయన చెప్పడం జరిగింది. ఏంటి అంటే మీరు కత్తొకనికి ఇచ్చి యుద్ధ మొక్కలు చేయమంటే ఎట్లా అని చెప్పేసి క్లియర్గా చెప్పాడు. అంటే అధికారం కాంగ్రెస్ పార్టీకి ఇచ్చి ఆగమవుతున్నామని నాకు చెప్తే ఎట్లా అని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పే వెనుక ఉద్దేశం ఏంటి అంటే రానున్న ఎన్నికల్లో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకే అవకాశం ఇవ్వాలి. స్థానిక సంస్థలు కానీ, ఉప ఎన్నికలు కానీ, ఎమ్మెల్సీలు ఏదైనా సరే వచ్చే ఎన్నికల్లో క్లియర్గా టీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఒక ఇంపార్టెంట్ అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు దుబ్బాక ఎమ్మెల్యే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఏమని చెప్పిండు అని అంటే నన్ను బిల్డర్లు కోరుతున్నారు, రియల్ ఎస్టేట్ వాళ్ళు కోరుతున్నారు, చాలామంది కాంట్రాక్టర్లు కోరుతున్నారు, నా దగ్గరికి వచ్చి మాట్లాడారు, కోట్ల రూపాయలు ఇచ్చినా సరే ఎమ్మెల్యేలను కొనుక్కొని ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టండి అని చెప్తున్నారు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానివల్ల కొంత ఇరుకున పెట్టే పరిస్థితి వస్తే కేటీఆర్ గారు కార్యనిర్వాహక అధ్యక్షుడు కూడా ఆయన కూడా వివరణ ఇచ్చి మేము అనుకుంటలేము ప్రజలు అనుకుంటున్నారు అని వివరణ ఇచ్చిండు. మళ్ళీ కేసీఆర్ గారు కూడా ఈ లక్షలాది మంది ప్రజల మధ్యలో కూడా ఆ మాటలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే
ప్రభుత్వాన్ని కూలగొడితే అది రాంగ్ సంకేతం వెళ్తుంది. మా ఉద్దేశం లేదు, మీరే పరిపాలించాలి, మీ పరిపాలన ఏందో ప్రజలకు అర్థం కావాలి, పాలేందో నీళ్ళేందో తెలిసినప్పుడే మా విలువ కూడా తెలుస్తుందని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడం జరిగింది. మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం లేదు, ఈ 3.5 ఏళ్ళు ఇంకా 3.5 ఏళ్ళు ఈ ప్రభుత్వమే ఉండాలి, అప్పుడే మా విలువ తెలియాలి, నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని చెప్పేసి కేసీఆర్ గారు వివరణ ఇవ్వడం జరిగింది. ఇది ఈ వార్త యొక్క సారాంశం. చూస్తే నెక్స్ట్ ఈనాడు పేపర్ చూద్దాం. ఈనాడులో కూడా తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని ఇదే హెడ్డింగ్ తోటి ఇవ్వడం జరిగింది. ఇదే అంశాలను ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ మనం గమనించినట్టయితే అధికార పార్టీ మంత్రులు కేసీఆర్ గారి మీటింగ్ అయిపోయాక కేసీఆర్ గారికి కౌంటర్గా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్రెస్ మీట్ సారాంశం మనం చూస్తున్నాం. అసెంబ్లీలో చర్చకు సిద్ధమా, మీరేం చేశారో మేమేం చేస్తున్నామో ప్రతి అంశంపై మాట్లాడదాం. కాళేశ్వరం ఈఎన్సీ అవినీతే 200 కోట్లు, కేసీఆర్ కుటుంబం ఎంత సంపాదించిందో, తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్గా కనిపిస్తుందా, కేసీఆర్ పై మంత్రులు పొంగులేటి, సీతక్క, జూపల్లి, పొన్నం ధ్వజం. వీళ్ళు సీతక్క ఏదైతే సమావేశం జరిగిందో అది ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి నాయకురాలు, ఆ ప్రాంతం నుంచి ఉన్నటువంటి మంత్రివర్యులు సీతక్క గారు ప్రెస్ మీట్ చేసి ప్రధానంగా మాట్లాడారు. మిగతా మంత్రులు కూడా మాట్లాడారు. కానీ సీతక్క ప్రస్తావించిన అంశాలు ఏంది అని అంటే, కేసీఆర్ గారు మీకు బాధ అవుతుంది, దుఃఖం అవుతుంది అంటున్నారు. మీకు బాధ దుఃఖం ఎందుకైతుంది? మీకు ప్రజల కోసం బాధ దుఃఖాలు అయితే లేవు, మీకు అధికారం కోల్పోయిందని బాధ దుఃఖం అవుతుంది అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా మీరు అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీకి రాను నేను అని చెప్పేసి ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రజల చేత ఎన్నుకోబడి అసెంబ్లీకి వెళ్ళాల్సిన మీరు ఒక శాసనసభ్యునిగా అసెంబ్లీకి రావడం లేదు, దాన్ని గొప్పగా చెప్తున్నారు అని చెప్పేసి కూడా విమర్శించడం జరిగింది. అంతేకాకుండా మీ బచ్చగాళ్ళని పంపుతున్నావు అన్నాడు. ఈ మాట ఆమె వాడింది. పిల్లల్ని పంపుతున్నావు అని అంటే మరి వాళ్ళని కూడా ఎందుకు పంపుతున్నావు, వాళ్ళని కూడా ఫామ్ హౌస్లోనే ఉంచుకో అని చెప్పేసి మన సీతక్క గారు మాట్లాడడం జరిగింది. అంతేకాకుండా వారు చెప్పిన విషయం ఏంటి అంటే, మీరు అసెంబ్లీకి రండి, మీరు 2 రోజులు కాకపోతే వారం రోజులైనా చర్చకు సిద్ధం. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎంత చేసింది, త్యాగాల మీద ఏర్పడ్డ పార్టీ కాంగ్రెస్. ఆ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాకారమైంది. తెలంగాణ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి అయ్యారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే తెలంగాణ రాష్ట్రం సాధ్యమయ్యేది కాదు, ఇట్లా 2 టర్ములు ముఖ్యమంత్రి అయ్యేవి కాదు అని చెప్పేసి మంత్రులు చెప్పడం జరిగింది. అసలు కాంగ్రెస్ పార్టీ మీకు ఎందుకు విలన్గా కనిపిస్తుంది? ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మేము ప్రజల అభిప్రాయంతో, ప్రజల మన్ననతోటి, మెజార్టీతోటి మేము అధికారంలోకి వచ్చినామని అంటే మేము ఫెయిల్ కాలే, ఫెయిల్ అయింది మీరు ఫెయిల్ అయ్యి ఇంట్లో కూర్చున్నారని చెప్పేసి కాంగ్రెస్ మంత్రులు ఈ రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ వార్త యొక్క సారాంశం. మరొక వార్త మనం గమనించినట్టయితే ఇది నక్సలైట్లకు సంబంధించి, అంటే మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన ఆపరేషన్ ఖగార్ ఏదైతే జరుగుతుందో ఛత్తీస్గఢ్ అడవుల్లో, దానికి సంబంధించి చర్చలు జరపాలనే ఒక కమిటీ వేయడం జరిగింది. దాంట్లో ప్రొఫెసర్స్ ఉన్నారు. ఆ ప్రొఫెసర్ సీఎం గారు గడిచారు. దానికి సంబంధించిన వార్త ఇది. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తున్నాం, శాంతి చర్చల కమిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జస్టిస్ చంద్రకుమార్, జంపన్న, రవిచందర్, దుర్గాప్రసాద్, హరగోపాల్ లాంటి ప్రొఫెసర్స్ వీళ్ళు ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అంటే శాంతి చర్చలు జరపాలి. నక్సలైట్లు అంటే వాళ్ళు కూడా ఈ దేశానికి చెందిన వాళ్ళే, మావోయిస్టులు. వారికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నాయని అంటే, నిజంగా కూడా 2 దేశాలు యుద్ధం చేసే పరిస్థితి ఉన్నప్పుడు కూడా, సంధి జరిగే పరిస్థితి ఉన్నప్పుడు సంధి చర్చలు జరుగుతాయి. దాని రకంగా ఇద్దరి మధ్యలో అభిప్రాయాలు కలుసుకుంటాయా లేదా అనేది తర్వాత విషయం. కానీ చర్చలకైతే ఒక రకమైన అవకాశం ఇవ్వాలి అని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన ఒక కమిటీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఛత్తీస్గఢ్లో ఆపరేషన్ ఖగార్ను ఆపాల్సిందే అని చెప్పేసి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అంటే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు సంబంధించిన ప్రాంతంలో కూడా ఇది ఏర్పడ్డాయి, కంబైన్డ్గా ఉన్న అడవులు ఆపరేషన్ కూడా కంబైన్డ్గా నడుస్తుంది కాబట్టి దీనికి సంబంధించి వీళ్ళు కేంద్రం దృష్టికి తీసుకుపోవాలని చెప్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ గారు చేసిన వ్యాఖ్యలు కూడా మనం గమనించినట్టయితే క్లియర్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆపరేషన్ ఖగార్ను ఆపాల్సిందే, ఆ మావోయిస్టులకు చంపుకుంటూ పోతే, ఇట్లా మీకు బలం ఉందని చంపుకుంటూ పోతే అలా ప్రజలను మిగిలరు. కాబట్టి మీరు ఆదివాసీలను ఇంకోలను ఇబ్బంది పెట్టకుండా చర్చలు జరిపే అవకాశం వారికి ఇవ్వండి, వారు ఏం చెప్తారో వినండి అని చెప్పేసి కేసీఆర్ గారు ప్రజలందరి ఆమోదంతో నేను కేంద్రానికి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఒక తీర్మానాన్ని కూడా పంపడం జరిగింది కేంద్రానికి. ఆపరేషన్ ఖగార్ను ఆపేయండి అని ఆ తీర్మానం యొక్క సారాంశం. ఇంకొక వార్త వస్తే, కొత్త సీఎస్గా రామకృష్ణారావు 14 బడ్జెట్లు రూపొందించిన ఘనత, ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటంకంగా 12 ఏళ్లు సేవలు, భారీగా ఐఏఎస్ల బదిలీలు,
పరిపాలనా వ్యవస్థలో కీలక మార్పులు, సీఎం కార్యాలయానికి జేఎస్ రంజన్, స్మితా సబర్వాల్కు పాదస్థానం. సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీ, అంటే ఐఏఎస్లకు అందరికీ ఒక పెద్దన్నగా చెప్పవచ్చు. అంటే ఎమ్మెల్యేలకు పెద్దన్న, చీఫ్ మినిస్టర్ ఎట్టయితాడో రాష్ట్రంలో పరిపాలనకు సంబంధించి అధికారులందరూ, కలెక్టర్లు, ఐపీఎస్లు, మిగతా అన్ని వర్గాలకు సంబంధించి ఒక పెద్ద దిక్కుగా రాష్ట్రానికి సిఎస్ ఉంటాడు. ఈ సిఎస్ మొత్తం సిఎస్ ఆధ్వర్యంలోనే సీఎంకు చెప్పిన నిర్ణయాల మేరకు సిఎస్ మొత్తం కూడా రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థను చూడడం జరుగుతుంది. అంత పెద్ద పోస్టు శాంతికుమార్ గారు ఉన్నారు. ఆ శాంతకుమార్ గారు రిటైర్ అయ్యే పరిస్థితి ఉంది. రిటైర్మెంట్కు దగ్గర వచ్చి ఇంకా నెక్స్ట్ మంత్లో రిటైర్ అవుతారు కాబట్టి కొత్త సిఎస్గా రామకృష్ణారావు గారిని నియమించడం జరిగింది. ఈయన ఆర్థిక శాఖలో ఒక కీలకమైన అధికారిగా ఉన్నారు. 14 బడ్జెట్లు రూపొందించడం అంటే మామూలు విషయం కాదు. ఆయన మేధస్సు ఇప్పుడు రాష్ట్రానికి ఉపయోగపడాలని కోరుకోవాలి. నిజంగా ఐఏఎస్లను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు, కానీ నిజమైన సమర్థత గల ఐఏఎస్ అధికారికి మంచి అవకాశం ఇచ్చినప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయని చెప్పేసి దానికి నిదర్శనమే రామకృష్ణారావు గారు చెప్పవచ్చు. ఆయన ఆర్థిక శాస్త్రానికి సంబంధించి, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఇన్ని బడ్జెట్లు రూపొందించే అనుభవం ఉంది. అసలు రూపాయి రాక రూపాయి పోకడా అంటే బడ్జెట్కి సంబంధించిన రెవెన్యూ ఎట్లుంటాయి, బడ్జెట్ను ఏ రకంగా సంపద సృష్టించాలి, సంపదను పేదలకు ఎలా వంచాలనే నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి ఇంత అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి అవసరం. కాబట్టి ఈయన సేవలతోటి రాష్ట్రం ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. ఇంకొక ప్రధానమైన వార్త మనం చూస్తున్నాం. ఇందిరమ్మ ఇంటి దరఖాస్తుల్లో 53% మంది అనర్హులే. 41.15 లక్షల మందికి అర్హత లేదు. 36.03 లక్షల మందికి మాత్రమే అర్హులు. చూస్తే లెక్కలు ఇవ్వడం జరిగింది. అసలు ప్రజాపాలన, ఇందిరమ్మ దరఖాస్తులు, ఈ రకంగా అనేక రకాల రేవంత్ సర్కార్ వచ్చినాక మళ్ళీ మేము హౌసింగ్ బోర్డుని, హౌసింగ్ శాఖను పునరుద్ధరిస్తామని చెప్పారు. కేసీఆర్ గారు ఏదైతే హౌసింగ్ శాఖలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, అసలు హౌసింగ్ శాఖ మనకు అవసరం లేదు, నిజంగా లైవ్గా నేను కనిపించే సాక్ష్యంగా ఉన్నటువంటి డబల్ బెడ్రూమ్ నేను లైవ్లో కట్టి చూపిస్తా, పేపర్ల మీద లెక్కలు కాదు, కుంభకోణాలు కాదు అని చెప్పేసి కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో అన్ని కట్టిండు, కానీ దాన్ని నిజంగా అర్హులకు ఇవ్వడంలో, డిస్ట్రిబ్యూషన్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి అక్కడ ఇబ్బంది జరిగింది. కానీ ఆ డబల్ బెడ్రూమ్లు అనేది మనం హైదరాబాద్ చూస్తే 1,00,000 ఇండ్లు కట్టిరు, చాలా ప్రాంతాలు కూడా కట్టడం జరిగింది. దాంట్లో కొంత లోపాలు ఉన్నప్పటికీ అదొక మంచి ప్రణాళికగానే చెప్పవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో అధికారంలో ఉన్నప్పుడు చాలాసార్లు కూడా ఇందిరమ్మ ఇళ్ళు అనేవి కూడా పేపర్ల మీదనే లెక్కలు ఉన్నాయి. చాలా కుంభకోణాలు బయటపడ్డాయి. ఒకే ఇంటి మీద 8 లోన్లు 10 లోన్లు తీసుకున్న కాంగ్రెస్ నాయకులు, అధికార పార్టీ నాయకులు కూడా మనం చూసినాం. ఆ రకంగా నిజంగా అర్హత ఉన్న వ్యక్తులు ఎక్కడికి పోతున్నారు. ఇప్పటికీ గుడిసెలలో బతికేటోళ్ళు గుడిసెలనే బతుకుతారు, వాళ్ళకి ఇల్లు దొరకలేవు. కానీ ఒక ఇల్లు ఉన్నాడు, 8 ఇళ్ళు 9 ఇళ్ళు కూడా ఆయన ఇన్ఫ్లుయెన్స్ తోటి, రాజకీయాలతోటి అట్లా అవినీతి జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మనం చూసినట్టయితే ప్రజాపాలనలో దరఖాస్తులు, ఆ తర్వాత సర్వేలు ఇవన్నీ చూస్తే నిజంగా అనర్హులే 53% ఉంటున్నారు. 100 మంది అప్లికేషన్లు వస్తే దాంట్లో 53 మందికి ఆల్రెడీ ఒక ఇల్లు 2 ఇళ్ళు ఉన్న వ్యక్తులే ఉన్నారు. ఈ రకంగా మోసం చేయొద్దు అని చెప్పేసి, ఇది నిజమైన అర్హులకు లబ్ధి జరగాలి. ఈ రాష్ట్రంలో గుడిసెలేని రాష్ట్రంగా ఉండాలి, పక్కా ఇల్లు ఉన్న రాష్ట్రంగా ఉండాలని కోరుకుందాం. సాక్షిలో కూడా ఇదే ఐటమ్స్ ఉన్నాయి. మరొక ప్రధాన వార్త మనం చూసినట్టయితే ఆంధ్రజ్యోతి పేపర్లో పహల్గామ్ ఉగ్రదాడితో దేశ ప్రజల రక్తం మరుగుతుంది. బాధిత కుటుంబాలకు న్యాయం చేసే పూచి నాది. ఉగ్రవాదులకు, కుట్రదారులకు అత్యంత కఠిన శిక్ష. కాశ్మీర్లో శాంతియుత వాతావరణాన్ని చూసి శత్రువులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే ఇంత కుట్ర. మోడీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నామంటూ ఎక్స్లో నేవీ పోస్ట్. అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణి పరీక్షలు. మనం చూసినట్టయితే ఏదైతే మున్నాటి పహల్గామ్ కాశ్మీర్లో, ప్రశాంతమైన కాశ్మీర్ లోయలో జరిగినటువంటి ఉగ్ర దాడి వల్ల అమాయకపు పర్యాటకులు, ఇన్నోసెంట్ పీపుల్ చనిపోవడం జరిగింది. దాన్ని దేశం మొత్తం కదిలించి వేసింది, ప్రపంచం కూడా కదిలించి వేసింది. చాలా దేశాల అధ్యక్షులు కూడా ఖండించడం జరిగింది. వారు మనకు మద్దతు ఇవ్వడం జరుగుతుంది. నిజంగా ఏదైనా యుద్ధం జరుగుతుందని అంటే యుద్ధం చేయొద్దు అని కోరుకుంటారు. అమెరికా ఆంక్షలు విధిస్తుంది.
గతంలో మనం అణుపరీక్షలు చేస్తేనే మన మీద ఆంక్షలు విధించే పరిస్థితి ఉండే, ప్రపంచంలో మనల్ని ఏకాకి చేసిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే టైం వచ్చింది. ప్రతి దానికి కూడా మనం ఏమనుకుంటామనంటే టైం రావాలి అనుకుంటాం. అప్రాప్రియేట్ టైం కోసం ఎదురు చూడాలని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. నిజంగా ఇప్పుడు టైం వచ్చింది. పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి టైం వచ్చింది. ఆ పరిస్థితులు కల్పిస్తున్నాయి. ఆ పరిస్థితి దేవుడే కల్పించిండా లేక వ్యక్తుల అనే విషయాన్ని పక్కకు పెడితే అమాయక ప్రాణాలు బలిగొన్న పాకిస్తాన్ దేశానికి తగిన బుద్ధి చెప్పే టైం వచ్చింది. పాకిస్తాన్ మీద దాడి చేసే టైం వచ్చింది. పాకిస్తాన్ మీద యుద్ధం చేసి అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క పవర్ని ప్రపంచానికి చూపే టైం వచ్చింది. కాబట్టి మోడీ గారు నిర్ణయం తీసుకుంటున్నారు. అధికారికంగా నేవీ కూడా పోస్ట్ చేయడం అనేది ఆసక్తికర పరిణామం. యుద్ధానికి సిద్ధమవుతున్నామని ఐఎన్ఎస్ విక్రాంత్ అనే యుద్ధ నౌక పాకిస్తాన్ వైపు కదులుతుంది. నేవీ ఆ రకంగా సిద్ధమైతే ఎయిర్ ఫోర్స్ కూడా రెడీ అయిపోయింది. అసలు బిఎస్ఎఫ్ మన నేవీ ఆర్మీ అయితే ఆర్మీ మొత్తం కూడా అక్కడికి వెళ్ళేసి అక్కడ అంటే క్యాంపులు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి నిజంగా యుద్ధ వాతావరణం కనుక గమనిస్తే ఆ యుద్ధం వల్ల అమాయక ప్రజలకు నష్టం జరగకుండా పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పే విధంగా తీవ్రవాదులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాద క్యాంపుల మీద దాడి చేసి తీవ్రవాదులు లేని ప్రపంచాన్ని ఇవ్వాలని కోరుకుందాం. నెక్స్ట్ వెలుగు పేపర్ కనుక గమనించినట్టయితే సేమ్ వార్తలే వెలుగు పేపర్లో కూడా ఉన్నాయి. ఇక్కడ మనం గమనించినట్టయితే హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైనే. హరిరామ్ ఆస్తులు 300 కోట్ల పైనే. డాక్యుమెంట్ల ఆధారంగా లెక్క గడుస్తున్న ఏసీబీ. బినామీల పేర్లతో ఆస్తులు, బ్యాంకులు, లాకర్లు. చెంచల్గూడ జైలుకు హరిరామ్ తరలింపు. ఇది మనం గమనించినట్టయితే ఈఎన్సీ అంటే ఒక బాస్. కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ అని అంటే ఆయన ఒక హెడ్. మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 1,00,000 కోట్లు అంటున్నారు, 70,000 కోట్లు, 50,000 కోట్లు, అవన్నీ విషయాలు పక్కకు పెడితే అంత పెద్ద ప్రాజెక్టుకి ఈయననే ముఖ్య అధిపతిగా ఉన్నటువంటి హరిరామ్ గారి యొక్క ఆస్తులు లెక్క కడితే 200 కోట్లను ఒక పేపర్లో, 300 కోట్లను ఒక పేపర్లో కాదు, 1000 కోట్లు ఉన్నాయి ఈయనకి అని ఇంకో పేపర్లో కూడా ఇవ్వడం జరుగుతుంది. కానీ నిజంగా ఆస్తులు లెక్క కట్టిర్రా, బినామీల పేర్లున్నాయా ఏందనే విషయం పక్కకు పెడితే ఆయన కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి కనుక చేస్తే నిజంగా శిక్షించాలని మనం కోరుకోవాలి. 1,00,000 కోట్ల ప్రాజెక్టులో ఈయననే 1,000 కోట్ల రూపాయలు తింటున్నా అంటే ప్రజల సొమ్మి రూపాయి కూడా పెట్టి బడ్జెట్లో తయారవుతుంది. బడ్జెట్ 3,00,000 కోట్లు అంటే ఎక్కడికెళ్ళో ప్రింట్ చేస్తే బడ్జెట్లకు డబ్బులు రావు. మనం పన్నుల రూపంగా మనం కష్టం చేస్తే ఒక పెన్ను కొన్నా, ఒక ట్యాబ్లెట్ కొన్నా, ఒక కూరగాయలు కొన్నా ప్రతి దాంట్లో కూడా మన కష్టం ప్రభుత్వానికి వెళ్ళి పన్ను రూపంగా వెళ్తుంది. నిజంగా పెట్రోల్ కనుక గమనించినట్టయితే 20 రూపాయలు 30 రూపాయలు ఖర్చు అయితే దానికి 60-70 రూపాయలు మనం ట్యాక్స్ కడుతున్నాం. అటు సెంట్రల్ తీసుకుంటుంది, ఇటు స్టేట్ తీసుకుంటుంది. ఈ రకంగా చాలా మటుకు ఏమనుకుంటున్నారంటే ట్యాక్స్ కట్టడం అని అంటే ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కడితేనే ట్యాక్స్ కట్టిండ్రు అని అనుకుంటారు. ట్యాక్స్ పేయర్స్ అనే పదాలు మనం రోజు చూస్తున్నాం. నిజంగా అది తప్పు. మనము కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ కడతారు. కొనుగోలు చేసే ప్రతి వ్యక్తి మనం కొనుగోలు చేయకుండా ఏది ఉండం. ఒకప్పుడు వెనకట అంటే రాజుల కాలంలో వస్తువుల మార్పిడి సిస్టమ్ ఉండే. నేను ఈ పంట వండిస్తే నువ్వు ఈ పంట ఇయ్యి, లేకపోతే ఒక కుండ తీస్తే నాకు వడ్లిస్తే ఇంకో ఇనుప నాగలి, ఇట్లా వస్తు మార్పిడి విధానం ఉంటుండే. ఎప్పుడైతే కొనుగోలు శక్తి పెరిగిందో కొనుగోలు మారకం కొద్దీ నాణాలు ముద్రించి ఆ తర్వాత కరెన్సీలు ముద్రించి ఇప్పుడు గూగుల్ పేలు, ఫోన్పేలు ఉన్నాయో ఈ రకంగా ఎవరైతే కొనుగోలు చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ దేశ అభివృద్ధిలో భాగస్వామ్యంగా 1,00,000 కోట్ల బడ్జెట్లో మనకు కూడా భాగం ఉంటుందని తెలుసుకోవాలి. అటువంటి 1,00,000 కోట్ల బడ్జెట్ ఇడిపోతుంది అంటే ఇటువంటి దొంగల చేతికి పోతుంది. మన కష్టం ఈ దొంగల చేతికి పోవడం బాధాకరం. నెల జీతగాళ్ళు అంటే నిజంగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు నెల జీతం మీద ఆధారపడే వ్యక్తులకి ఇన్ని 1,000 కోట్లు ఎలా వస్తున్నాయో మనం చూడాలి. వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దాలి. నిజంగా కూడా ప్రతి రూపాయి కూడా బడ్జెట్ ప్రజలందరి కోసం అవసరపడే విషయాలకు ఉపయోగించాలని కోరుకోవాలి. ఇక ఈ విషయానికి వస్తే హరిరామ్ గారు ఇంజనీరింగ్ ఇన్ చీఫ్గా ఉన్నారు. వీరికి ఏసీబీ దాడులు జరిగినాయి. 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో ఊస లెక్క పెట్టేస్తుండే. ఇప్పుడు ఈయన వెనుక కుంభకోణం ఉంటే
ఈయన కనుక తప్పు చేసినట్టయితే కఠినంగా శిక్షించాలని కోరుకోవాలి. ఇంకా బినామీల పేర్ల మీద కూడా ఆస్తులున్నాయి. సిద్దిపేట జిల్లాలో మరకుట్లో కూడా ఆస్తులున్నాయి. ఇంకా చాలా వివరాలు రావాల్సిందని చెప్తున్నారు. నిజంగా ఇటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించినప్పుడే నెక్స్ట్ తప్పు చేయాలనే ఆలోచన, భయం ఉండాలని కోరుకుందాం. ఒక ఇంట్రెస్టింగ్ వార్త మనం చూస్తున్నాం. కర్రెగుట్టల్లో భారీ బంకర్, 1000 మంది మావోయిస్టులు ఉండడానికి వీలుగా నిర్మాణం. నీళ్లు సహా ఇతర సవలతులు ఉన్నట్టు గుర్తించిన పోలీసులు. అడవుల్లో 6 రోజులుగా కొనసాగుతున్న కుంబింగ్, భద్రతా బలగాల రాకను పసిగట్టి తప్పించుకున్న హిడ్మా దళం. కర్రెగుట్టలపైకి చేరుకుంటున్న బ్యాకప్ పోలీసులు. ఇది మనం చూస్తున్నాం. ఒక భారీ బంకర్ను, అంటే మావోయిస్టులు నిజంగా వాళ్ళ అడవిలోనే వాళ్ళ జీవితం ఉంటుంది. అడవికి సంబంధించిన ప్రతి ఇబ్బందులను వాళ్ళను తప్పించుకోవడానికి ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు నేర్చుకుంటారు. అడవి నుంచే నేర్చుకుంటారు. వారికి దాహం వేసి నీళ్ళు ఎక్కడ దొరుకుతాయి? ఫిల్టర్ వాటర్లు దొరికాయి. భోజనం కావాలంటే ఎట్లా? ఎప్పుడు అన్నమే దొరకదు. అడవి మీద ఆధారపడి అడవికి సంబంధించిన ఫుడ్నే తీసుకొని అడవికి అనుగుణంగానే వారి చర్యలు ఉంటాయి. ఎండ కొట్టినప్పుడు ఏడుండాలి, వర్షం పడ్డప్పుడు ఏడుండాలి. ఈ రకంగా అడవితోటి కలిసిపోయి వాళ్ళ అడవిక జీవనంకు అలవాటు పడ్డ వ్యక్తులుగా మావోయిస్టులు ఉంటారు. మావోయిస్టులను తట్టుకొని ఇంత టెక్నాలజీ ఉన్నా, మిలిటరీ ఇంత ట్రైనింగ్ ఉన్నా, అత్యాధునిక ఆయుధాలు ఉన్నా వారిని పట్టుకోలేకపోతుంది. ఎందుకనంటే వారి నైపుణ్యం చాలా గొప్పగానే ఉంటుంది. ఈ సందర్భంగా అంటే వారికి మంచి చెడ్డ వల్ల అనే విషయాన్ని నేను ప్రస్తావించడం లేదు. దానికి అనుగుణంగానే వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్న బంకర్ను మనం చూస్తున్నాం. 1000 మంది ఉండొచ్చట అందులో. బంకర్ అంటే అండర్ గ్రౌండ్ టన్నెల్ ఏర్పాటు చేసుకుని ఆ టన్నెల్లో అన్ని రకాల సౌకర్యాలు, నీళ్లు ఎన్ని రోజులు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. మీద పైన దాడులు జరిగినా, బాంబు దాడులు జరిగినా ఏర్పడకుండా, కింద తెలియకుండా సీక్రెట్గా ఒక బంకరు అక్కడ దొరికిందని చెప్తున్నారు. ఆపరేషన్ కగార్కి సంబంధించిన అంశం ఇది. మనం చెప్పుకున్నట్టే కర్రెగుట్టలు 279 కిలోమీటర్ల వ్యాసార్థంతో విస్తరించినటువంటి కర్రెగుట్టలు భారీ అటవీ ప్రాంతంలో జల్లెడ పడుతున్నారు. గిరిజనులు, ఆదివాసులు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఆపరేషన్ కగార్ను ఆపాల్సిందే అని కేసీఆర్ గారు చేసిన స్టేట్మెంటు, లేకపోతే మిగతా పౌర సామాజిక వర్గాలు చేస్తున్న స్టేట్మెంట్లు, ఈ విషయాలు పక్కకు పెడితే ఒక శాంతియుతమైన పరిష్కారం జరగాలి, లేకపోతే శాశ్వతమైన పరిష్కారం జరగాలి. ఈ రెండిట్లలో ఏదో ఒకటి జరిగి ఈ దేశంలో ప్రతి రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉండాలి. అక్కడ వెనుకబడిపోతుంది. ఛత్తీస్గఢ్ మారుమూల ప్రాంతంగా మారిపోతుంది. గిరిజనులకు డెవలప్మెంట్ లేకుండా పోతుంది. కాబట్టి అక్కడ డెవలప్మెంట్ జరగాలి, శాంతియుతమైన పరిస్థితి ఉండాలి, ఆదివాసుల జీవితాల్లో వెలుగులు ఉండాలని కోరుకుందాం. ఇది ఈరోజు వివిధ న్యూస్ పేపర్స్ ఏవైతే ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణ, వెలుగు, ఇట్లా ముఖ్యమైన న్యూస్ పేపర్స్ హెడ్లైన్స్, వాటి అనాలిసిస్ని మీ ముందుంచే ప్రయత్నం చేసినాం. ఈ రకంగా మా ప్రయత్నానికి మద్దతుగా మీరు Z4 న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుందాం. వెంటనే మేము పెట్టిన అంశాలన్నీ కూడా మీకు త్వరగా చేరుతాయి. కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా మీరు లైక్ చేయండి, మీరు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి. మమ్మల్ని ముందుకు తీసుకుపోయేందుకు సహకరించండి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మేము చేస్తున్న ప్రయత్నానికి మీ అభిప్రాయం మాకు తెలిపే వేదికనే కింద కామెంట్ సెక్షన్. కాబట్టి మీకు నచ్చిన అంశం ఏదున్నా కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు ఎనాలిసిస్లో ఏదైనా నేను తప్పుగా చెప్పినా, లేకపోతే ఇది తప్పుగా చెప్పిరని కూడా చెప్పొచ్చు. సద్విమర్శలను అంగీకరిస్తాం. ఈ అనాలిసిస్లో తప్పు ఒప్పులను కామెంట్ చేయండి. ఇంకా మంచి సూచనలు ఏవైనా ఉన్నా కామెంట్ చేయాలని కోరుకుంటూ మళ్ళీ తిరిగి రేపటి మార్నింగ్ విత్ వీకే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Z4 News.